హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు బంగాళదుంప కూర మసాలాలు లేకుండా ఎంతో టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో ఉడికించుకుని పైన తొక్క తీసేసి పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూను జీలకర్ర, ఒక చింతపండు ఉట్టి, కొంచెం సరిపడా ఉప్పు, 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు తీసుకున్నాను. అంతే. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుని ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. మిక్సీ జార్లో జీడిపప్పు, టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసాను అందులో మిక్సీలోను. అది పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి. టమాటా, జీడిపప్పు పేస్టు వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు రసం, ఒక ఉట్టి చింతపండు తీసుకున్నాం కదా, అది కొంచెం రసం చిక్కగా పిండుకొని అందులో పోసుకోవాలి. అలాగే మిక్సీ ఒకసారి తొలిచి పోసాను, అందులో కొంచెం లాస్ట్లో పేస్ట్ ఉండిపోతుంది కదా అని చింతపండు రసం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి ఉడుకుతూ ఉండగా బంగాళదుంపలు వేసి కొద్దిగా వాటర్ పోసి, చాలా కొంచెం పోయాలి వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే ఈ ఫ్లేవర్ అంతా కూడా బంగాళదుంపలకు పడుతుంది. సిమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించాలి. ఒకసారి మూత పెడితే సరిపోతుంది. అంతే, బంగాళదుంపల కూర తయారవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూర సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కమ్మగా ఉంటుంది. స్పైసెస్ ఏమీ లేవు కాబట్టి, మసాలాలు ఏమీ లేవు కాబట్టి బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.